నీ శరీరము నీ ఆత్మని నువ్వు లెక్క చేయట్లేదు అని చెప్తున్నాడు ఆయన. నీ శరీరము నాకు దేవాలయంలాగా ఉండాలి. ఇది దేవాలయంలాగా మనం చూసుకుంటే మన శరీరాన్ని దీన్ని పాడు చేయకుండా ఉంటే మన ఆత్మలో ఎవరు నివసిస్తారో దేవుని ఆత్మ నివసిస్తాడు. నీ దేహము దేవుని కాలయమని మీరు ఎరుగరా అని చెప్తున్నాడు ఆయన. ఈ ఆత్మలో ఆయన నివసించినప్పుడు అంట మనము చేసింది ప్రతి దాన్ని కూడా ఆయన ఫలింపు చేసేస్తాడట. హల్లెలూయా. ఇది మనం కష్టపడి సంపాదిస్తే ఇది వృద్ధి చెందేది కాదు ఇది. కానీ ఏం చేస్తానంటున్నాడు ఈయన, నువ్వు కష్టపడిన దాన్ని వృద్ధి చేయడం కాదు, నేను వృద్ధి చేస్తాను దాన్ని. ఏమంటున్నాడు ఆయన?